బ్యాక్ టు అవర్ ఛానల్ #చాము. సో అరకు అయితే రీచ్ అయిపోయాం. అరకులో ఎక్కడ చూసినా కాఫీ, బొంగులో చికెన్, చీకులు ఇలాంటివన్నీ బాగా టెంప్టింగ్గా ఉన్నాయి ఫుడ్లని. అండ్ దాంతోపాటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కదా, సో అందుకే అంత ట్రాఫిక్ కూడా ఉందన్నమాట. బాగా అంటే బాగా ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్ని అంతా భరించేసి మా ఫస్ట్ స్పాట్ బొర్రా కేవ్స్కి అయితే వచ్చేసాం. ఆ ట్రాఫిక్ చూసే ఎస్టిమేషన్ చేయాల్సింది తప్పని చేసాం. ఫస్ట్ చూద్దామని చెప్పి వెళ్ళాము. స్టార్టింగ్లో అంతమంది జనం ఉన్నారు. ఓకే, పోను కొంచెం జనం తక్కువ ఉంటారేమో అనుకున్నాం. అలా వెళ్ళే కొద్ది జనం వస్తానే ఉన్నారు. లోపల కేవ్కి వెళ్ళే కొద్ది చాలా అంటే చాలామంది జనం ఉన్నారనమాట. ప్రతి ఒక్కరు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కే వచ్చారు. లోపల ఏదో టెంపుల్ ఉంటుందంట కదా, సో ఆ టెంపుల్ చూడాలనే లోపలికి అందరూ వెళ్తున్నాం అనమాట. మా వాళ్ళందరూ ఆ జనాలు చూసి ఇప్పుడు వెళ్ళడం అవసరమా, ఆల్రెడీ చూస్తాం కదా అనుకున్నారు. మరి నా కోసం అని రిస్క్ చేసి లోపల చాలా వరకు వెళ్ళాం, కానీ ఆ జనం రష్ చూసి బాబోయ్ నెక్స్ట్ టైం చూసుకుందాం అనుకున్నాం. అప్పటికే చాలా లేట్ అయిపోతుంది అనమాట. సో అసలు లోపలికి వెళ్ళే కొద్ది జనం ఉందా, ఇంక ఈరోజు మనకు అయ్యే పని కాదని చెప్పి అక్కడ వెళ్ళాం కదా, ఎలాగో వచ్చాం కదా, సో అందుకే కొంచెం గుర్తుగా మెమొరబుల్గా ఉంటాయని కొన్ని ఫొటోస్ అయితే దిగాం. దాని తర్వాత కేవ్ స్టార్టింగ్లో మనకి జిప్ లైన్ ఉంది. ఈ జిప్ లైన్ అయితే మాత్రం సౌత్ ఇండియాలో 3rd లాంగెస్ట్ జిప్ లైన్ అంట. మా వాళ్ళందరూ ట్రై చేశారు. యాక్చువల్గా నేను కూడా డబ్బులు కట్టాను, కానీ నాకు ధైర్యం సరిపోలేదు. మా వాళ్ళైతే మాత్రం కొంచెం ధైర్యం తెచ్చుకొని బాగా ఎక్స్పీరియన్స్ చేశారు. మొత్తం అందరూ చేశారనమాట. అక్క, చెల్లి, తమ్ముడు, బావ అందరూ చేశారు. బావగారు వీడియో తీశారు, అందుకే బావగారు వీడియో లేదు. నేనైతే భయంతో పక్కన నించున్నాను, సో అందుకే నాది కూడా లేదనమాట. కానీ ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం బాగుందని చెప్పారు. ఒకసారి లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సింది. నాకు ధైర్యం సరిపోక అలా 500 హోల్. అండ్ బయటకు వచ్చాక చాలా వరకు షాపింగ్ స్కోప్ ఉందన్నమాట. మంచిగా షాపింగ్ చేయొచ్చు. అవన్నీ కూడా హ్యాండ్మేడే. సో ఒక్కొక్క హ్యాండ్మేడ్ ఐటమ్ ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటుంది. షాప్కి కొంచెం 10-20 రూపీస్ అయితే డిఫర్ అయిందనమాట. చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఓపిక షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు మంచిగా షాపింగ్ చేయొచ్చు. అండ్ ఇదైతే మాడుగుల హల్వా. అక్కడ చాలా ఫేమస్, చాలా అంటే చాలా బాగుంటుంది. ప్యూర్ గీ తోటి ఇంకా డ్రై ఫ్రూట్స్తో చేస్తారనమాట. బాగుంటుంది. మీసారి ఎప్పుడైనా మీరు అక్కడికి వెళ్ళినప్పుడు టేస్ట్ చేయండి. అది ఇంతకుముందు అయితే ఇంకా ఎక్కువ డ్రై ఫ్రూట్స్తో ఉండేది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కొంచెం తక్కువగా ఉంది. ఇంతకుముందు టేస్ట్ అంటే చాలా బాగుండేది. అండ్ దీని తర్వాత మేము అక్కడి నుంచి కాఫీ మ్యూజియంకి అయితే వచ్చామన్నమాట. అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో త్వరగా కవర్ చేయాలి కాబట్టి మా నెక్స్ట్ లొకేషన్ కాఫీ మ్యూజియం. మంచి కాఫీ ప్లేస్కి వచ్చాం కాబట్టి అల్లేసిపోయిన మా బ్యాటరీస్ని రీఛార్జ్ చేయడానికి ఎందుకన్నా మంచి టైం దొరకదు. అలా వెళ్ళి అలా మంచి కాఫీ తెచ్చుకొని అలా మా బ్యాటరీస్ అన్ని ఛార్జ్ చేసేసాక లోపల మ్యూజియంలో అడుగు పెట్టాం. అసలు ఏముంటాయి, ఆ కాఫీ మ్యూజియం ఏంటి అనేది చూడడం స్టార్ట్ చేసాం. అక్కడ మనకి మ్యూజియంలో కాఫీ బీన్ నుంచి మన కాఫీ కప్లో కాఫీ ఎలా వస్తుంది అన్నది ఆ ఎంటైర్ ప్రాసెస్ అంతా కూడా సింబాలిక్ రిప్రజెంటేషన్స్లోని ఇంకా మనకి ఈజీగా అర్థమయ్యేటట్టుగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేశారు. జనరల్గా మనకి కాఫీస్లో చాలా రకాల కాఫీస్ ఉంటాయి కదా, ఎక్స్ప్రెసో, క్యాపుచినో, మోకా, తర్వాత ఐరిష్ కాఫీ, ఇంకా చాలా రకాలు ఉంటాయి. అండ్ ఆ కాఫీకి సంబంధించి మాకు కొన్ని డౌట్స్ వస్తే ఆఖరిపాకు మా అక్క మాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. అక్కడ చాలా రకాలుగా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగా డిస్ప్లే చేశారనమాట, కొంచెం ఈజీగా అర్థమయ్యేటట్టుగా. అండ్ వాటికి సంబంధించినవన్నీ కూడా నీట్గా రాశారు కూడా, అవి ఎలాగా ఏంటి ఆ స్టెప్స్ అన్నీ కూడా. అండ్ మ్యూజియంలో అక్కడే మనకి షాపింగ్ సంబంధించిన ఒక స్టోర్ కూడా అక్కడే ఉంది. ఆ రోజు మంచిగా రష్ బాగానే ఉందన్నమాట. బయట అన్ని చోట్ల రష్ ఎలా ఉందో అక్కడ కూడా అలానే రష్ ఉంది. మా వాళ్ళు అక్కడ కూడా షాపింగ్ చేయడానికి సాయశక్తిలో ప్రయత్నం చేశారు. అక్కడ స్టోర్లో బార్గెనింగ్ అయితే ఏం లేదు, కానీ కొత్త రకంగా కనిపించే ఈ ఆర్టికల్స్ అయితే మరి అక్కడ స్పెషాలిటీ అంట. నేను ఎక్కడా చూడలేదు అలాంటివి, ఇక్కడే చూశాను. బాగున్నాయి. మా వాళ్ళు
చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కొండపల్లి బొమ్మలు, ఇంకా చాలా రకాల బొమ్మలు ఉన్నాయన్నమాట అక్కడ. సో ఇంట్లోకి ఏదైనా డెకరేషన్కి చూద్దామని చెప్పి చాలా రకాలుగా ఐటమ్స్ అయితే చూస్తున్నారనమాట. సో గిఫ్ట్ చేయడానికి కూడా బాగుంటాయి అనేసి. అండ్ అక్కడ అకేషన్ తగ్గట్టుగా కూడా కొన్ని బొమ్మలు కూడా తయారు చేసి ఉన్నాయన్నమాట. మనకి ఫంక్షన్స్కి ఇలా పెట్టుకుంటారంట. ఈ ఫంక్షన్స్కి కొన్ని స్పెషల్ అకేషన్స్కి యూస్ చేస్తారట బొమ్మల్ని. సో మనకి డెకరేషన్ పర్పస్ బాగుంటుందని చెప్పి అక్కడ నాకు చెప్పారు. చాలా రకాల కొత్త కొత్త బొమ్మలు ఉన్నాయన్నమాట. మా ఇంట్లో పెద్దగా స్పేస్ లేదు కొనడానికి, సో అందుకే కొనలేదు. ఇక్కడ మా బావగారు అయితే మాత్రం మాకు చూపిస్తారనమాట. చిన్నప్పుడు మేము ఇది చేసేవాళ్ళం, అది చేసేవాళ్ళం, ఈ బొమ్మల గురించి ఇది, ఆ బొమ్మల గురించి అది అని చెప్పి మాకు కొన్ని స్టోరీస్ కూడా చెప్తున్నారనమాట. మేము వెళ్ళి మొత్తం అన్నీ కూడా నీట్గా చూసుకునేసరికి మా వాళ్ళు మంచిగా షాపింగ్ చేస్తారు. ఇంకా అక్కడ పెద్దగా చూడడానికి ఏం లేదనమాట. అక్కడ మనం కావాలనుకుంటే ఏమైనా తినడానికి, తాగడానికి చిన్న రెస్టారెంట్ లాగా చిన్నగా కేఫ్లా ఉందనమాట. ఇంకొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇంకంతే, ఇంక అక్కడ మించి ఇంకేమీ లేదు. ఇంకా ఆల్రెడీ చీకటి పడిపోతుంది కాబట్టి ఇంకా మా నెక్స్ట్ లొకేషన్ అయితే మాత్రం చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వెళ్తున్నాము. సో కాఫీ ఫ్యాక్టరీకి అయితే బాయ్ చెప్పేసి చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే స్టార్ట్ అయ్యాం. సో ఎంట్రీ టికెట్ మ్యాండేటరీ కాబట్టి ఎంట్రీ టికెట్స్ అయితే తీసుకున్నాం. పర్ హెడ్ అయితే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. చూడ్డానికి స్టార్టింగ్ ఎంత టెంప్ట్గా ఉందో. చాక్లెట్ ఫ్యాక్టరీ చాలా అంటే చాలా బాగుంది బయట నుంచి, మరి లోపల నుంచి ఎలా ఉంటుందో తెలీదు. ఇదైతే మాత్రం చూడడానికి ఒక థీమ్ పార్క్లా అనిపించింది అనమాట. మాకు చాక్లెట్ థీమ్ పార్క్ లాగా. సో వెళ్ళగానే మేము హాట్ చాక్లెట్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఏం చేస్తున్నారో అర్థం కాలేదు కానీ 15 మినిట్స్ అలా టైం తీసుకొని మరీ హాట్ చాక్లెట్ ప్రిపేర్ చేశారు. నిజంగా ఐ స్వేర్ చాలా అంటే చాలా బాగుంది. మేమందరం యాజ్ యూజువల్ స్టార్టింగ్ రాగానే స్నాప్స్లో పడిపోతాం అనమాట. సో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పి మా బావగారు ఆయన హాట్ చాక్లెట్ తీసేసుకొని ఆయన ముందుకు వెళ్ళిపోయారనమాట. సో మా అక్క తమ్ముళ్ళు మేమందరం కలిసి స్నాప్స్ వీడియోస్ తీసుకోవడంలో పడిపోయాము. సో ఆయన మాత్రం వెళ్ళి సైడ్ వెళ్ళిపోయి హ్యాపీగా హాట్ చాక్లెట్ని అయితే ఆస్వాదించారనమాట. నిజంగా చాక్లెట్ బాగుంది. అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఫస్ట్ అదే ట్రై చేయండి అనమాట. ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్గా ఈ చాక్లెట్ అవుట్లెట్ అయితే ఫ్యాక్టరీ అవుట్లెట్ అయితే కనిపించింది అనమాట. దూరం నుంచి చూడటానికి మస్తు ఉంది. చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఆ డెకరేషన్ అని ఎదురుగా అంటే థీమ్ పార్క్ అనమాట. సో చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిన్న గేమ్స్, ఇంకా కొంచెం పార్క్లో ఉంది, తర్వాత చేద్దాం. ఇదైతే మాత్రం చూడటానికి చాలా ఎస్థెటిక్గా చాలా బాగుంది. సో అంతా కూడా చాక్లెట్, ఆ కోకోకి సంబంధించిన డెకరేషన్ తోటే. సో మేము ఫస్ట్కి వెళ్ళి కొన్ని చాక్లెట్స్ అలా గ్రాప్ చేద్దాం, షాపింగ్ చేద్దాం అని చెప్పి లోపలికి షాపింగ్కి అని చెప్పి దూరం అనమాట. ఎక్కడ షాపింగ్కి 1% కూడా మేము లేట్ చేయకుండా అలా వెళ్ళి షాపింగ్ స్టార్ట్ చేసాం అనమాట. పెద్దగా చాక్లెట్స్ లేవు, న్యూ ఇయర్ కదా, అందుకే పెద్దగా స్టాక్ లేదు అంటే. కానీ లోపల థీమ్ పార్క్లోని సెపరేట్ స్టాల్స్ ఉంటాయి. సో సెపరేట్ స్టాల్స్ తీసుకోవచ్చు. ఇక్కడ మా చెల్లి ఏదో ట్రాన్సాక్షన్ వీడియో చేయడానికి ట్రై చేస్తాము. దాన్ని మా బావగారు స్పాయిల్ చేస్తారనమాట. ఒక రేంజ్లో 2-3 టైమ్స్ చేసాము, స్పాయిల్ చేస్తారు. ఇంక దాన్ని లైట్ తీసేసుకొని ఎదురుగుంటే థీమ్ పార్క్ని అయితే చూడడానికి పోయాం. ఇందాక కాఫీ ఫ్యాక్టరీలో సేమ్ ఎలా ఉందో సేమ్ ఇక్కడ అంతే. చాక్లెట్ ఫ్యాక్టరీలోని చాక్లెట్ సంబంధించిన హిస్టరీ అనమాట. అసలు చాక్లెట్ మేకింగ్ ఎలాగా, కోకో నుంచి చాక్లెట్ వరకు ఎలా వచ్చింది ఏంటి, ఇలాంటివన్నీ కూడా అక్కడ ఉన్నాయన్నమాట. మనకి సింబాలిక్ రిప్రజెంటేషన్లో చూపించారు. వాళ్ళు బాగా అర్థమయ్యేటట్టుగా. అక్కడ వీడియోస్ పెద్దగా తీయనివ్వలేదు, ఓన్లీ ఫొటోస్ ఆర్ అలౌడ్ అంటే, వీడియోస్ నాట్ అలౌడ్ అంటే. సో బయటకు వచ్చి ఇంకేమైనా మిగిలిపోయిందా మేము చూడడానికి అనుకున్నాము. ఒక పక్క అయితే చిన్నపిల్లల గేమ్స్ ఉంటే, ఇంకో పక్కన ఇలాగా చాక్లెట్ సంబంధించిన స్టాల్స్ ఉన్నాయి. ఇంకా హోమ్ ఇంటీరియర్కి సంబంధించిన ఆర్టికల్స్, డెకరేషన్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఇంకా పెద్దగా ఏమి లేవన్నమాట. ఎక్కువగా చాక్లెట్ సంబంధించిన స్టాల్సే ఉన్నాయి. చాలా వరకు కూడా లేట్ నైట్ అయిపోతుంది. ఆల్రెడీ ఆల్మోస్ట్ 8 అలా అయిపోయినట్టుంది. సో బాగా చాలా షాప్స్ అన్నీ క్లోజ్ చేశారు, కొన్ని షాప్స్ ఓపెన్ ఉండే అనమాట. ఇంకేమైనా పెండింగ్ ఉందా చూడడానికి అనుకున్నాం, ఇంకేం పెండింగ్ లేదు. షాపింగ్ చేసే ఓపిక కూడా అందుకే లేదు. బ్యాటరీస్ మొత్తం ఆల్మోస్ట్ డౌన్ అయిపోయాయి. ఇంకా మనం చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చింది. ఇంకొన్ని విశేషాలు ముచ్చట్లయితే రేపటి వీడియోలో అయితే చూద్దాం. అట్లా నెక్స్ట్ వీడియో స్టే చేయండి. బాయ్.